మహారాష్ట్రలో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా ఒక షోలో చేసిన ఒక కామెడీ పెద్ద రచ్చరేపుతోంది. ఆయన ఏక్నాథ్ షిండే మీద చేసిన కామెంట్స్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా పెద్ద రచ్చరేపుతున్నాయి. అంతేకాదు మహారాష్ట్రలో చాలా చోట్ల ప్రొటెస్టులు జరుగుతున్నాయి అన్నమాట దీని మీద. అసలు కునాల్ కమ్రా ఏమన్నారు ఏక్నాథ్ షిండేని? ఏక్నాథ్ షిండేని గద్దర్ అన్నారనమాట. అంటే ద్రోహి అని చెప్పారు. ఏక్నాథ్ షిండే రకరకాలుగా పార్టీలు మారుతున్నారనే అంశం పైన, ఆయన ఒక పార్టీకి ద్రోహం చేసి ఇంకో పార్టీకి వెళ్ళిపోయిన అంశం పైన ఈయన పాట కూడా రాసి పాడారనమాట. దీంతో మహారాష్ట్ర మొత్తం ఈ విషయంలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. కునాల్ కమ్రా అపాలజైజ్ చేయాలని, సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కునాల్ కమ్రా ఆ కమిడియన్ మాత్రం నేను అపాలజైజ్ చేయనని చెప్పేస్తున్నారు. దీంతో శివసేన, బీజేపీకి సంబంధించిన చాలామంది కార్యకర్తలు అక్కడ గొడవ చేస్తున్నారనమాట. దీంతో శివసేనలో ఏక్నాథ్ షిండే ఫ్యాక్షన్ చెందిన చాలామంది కార్యకర్తలు అక్కడ హ్యాబిటాట్ అనే ఒక క్లబ్ ఉంటుంది, ఎక్కడైతే ఈ షో నిర్వహించారో, ఎక్కడైతే ఈ కునాల్ కమ్రా షో నిర్వహించారో ఆ క్లబ్ని మొత్తం ధ్వంసం చేశారు. ఆయన ఏక్నాథ్ షిండే గద్దర్ కాదు, అంటే ద్రోహి కాదు, ట్రైటర్ కాదు, ఆయన కుద్దర్, ఆయన సెల్ఫ్ రెస్పెక్టెడ్ మ్యాన్ అని చెప్పి అక్కడ నినాదాలు చేశారనమాట. మొత్తం మీద కునాల్ కమ్రా కామెంట్స్, స్టాండప్ కామెడీ ఏదైతే ఉందో ఏక్నాథ్ షిండే మీద చాలా గొడవలు రేపుతోంది మహారాష్ట్రలో.